కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఈశ్వరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీఆర్ఎస్, జై జై బీఆర్ఎస్. నా పేరు దేవేందర్. ఈ అడ్లు 14 పేరు నెల 14 తారీఖు వచ్చినాం. ఇప్పటి వరకు కాంటలేదు. ఇప్పటి వరకు వడ్ల సెంటర్లో చారణ వంతు వడ్లు కూడా పోలేదు. మళ్ళీ బాగా కటింగ్లు అంటున్నారు. మా పరిస్థితి బాగా దారుణంగా ఉన్నది. ఇక్కడ వడ్ల బస్తాలు బారదానిగా వస్తలేవు అంటారు, లేకపోతే లారీలు పోతలేవు అంటారు, లేకపోతే ఇక్కడ 4000 వడ్లు జోకినవి ఉన్నాయి బస్తాలు, లారీలు వస్తలేవు అంటారు. అట్లాంటి పరిస్థితి ఇక్కడ ఉంది. నేను పేరు నెల 14 తారీఖు రోజు వచ్చిన ఇక్కడ మా సార్లకు వచ్చిన వాళ్ళకు కూడా బిల్ షీట్ చూపెట్టడం జరిగింది. ప్రభుత్వం వల్ల ఇంత ఇబ్బంది ఎప్పుడు కూడా జరగలేదు. మళ్ళీ ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ వాళ్ళకు మేలు ఉన్నోళ్ళై జోకి వెళ్ళగొడుతున్నారు. అట్లాంటి పరిస్థితి ఉంది ఇక్కడ. 2.5-3 కిలో దాకా కట్ అయితేనే వాళ్ళు పోతాయి. ఇప్పుడు ఇంత కటింగ్ ఇప్పుడు ఇంత కటింగ్ పెడుతుర్రు, వాళ్ళు ఏం చేస్తుర్రు? కొండాపూరు రైతు యొక్క ఆవేదన, రైతుల దుస్థితి ఇది. ఒకసారి అటు చూస్తుంటే మొత్తం కొండాపూరు రైతుల పంటలన్నీ ఇక్కడే ఉన్నాయి. అన్నిటి మీద సంచులు కప్పి ఉంచిండ్రు. వారదాన్ని లేదు. ఇక్కడ జోగే వాళ్ళు లేరు. ఈ తముంది నెల మీద 5 వారాలు అవుతుంది దాదాపు. ఇంకొక రైతు చెప్తే నెల 15 రోజులు అవుతుంది అంటున్నారు. ఇన్ని రోజుల నుంచి జాప్యం చేసుకుంటూ ఏ సెంటర్లో కూడా ఎక్కడ కూడా సరి అయిన సమయంలో సరి అయిన పద్ధతిలో వెళ్ళట్లేదు. ఏమన్నంటే వాళ్ళ ఉన్న నాయకులు, కొంచెం పేరున్న నాయకులే ముందు ప్రోద్బలంతో వాళ్ళే ముందు రైస్ మిల్లలకు తరలించుకుంటున్నారు. సామాన్య రైతులకు అన్యాయం జరుగుతుంది. ఇలాంటి రైతులను తహసీల్దార్ గారు వెంటనే మీరు ఒక లైన్ పద్ధతిలో ఎవరైతే మ్యాచర్ వచ్చినాయో అందరి జోక్కుంటా ఒక లైన్ కొద్ది వెళ్ళాలి, కానీ రైతుల దగ్గర వ్యత్యాసం చూపెట్టి ఉన్న వాళ్ళ కోతీరు పేద రైతుల కోతీరు చేయకుండా వెంటనే ఈ యొక్క ధాన్యాన్ని తరలించాల్సిందిగా మేము ఈ కొండాపురం నుంచి డిమాండ్ చేస్తున్నాం. 3వ రోజు ఈరోజు మేము అన్ని గ్రామాలు తిరుగుకుంటూ రావడం జరిగింది. మొన్న నిన్న ఈరోజు అందులో భాగంగా కొండపూరు ఈ సెంటర్కు రావడం జరిగింది. వచ్చేసరికి చూస్తే వాస్తవానికి కొన్ని జోకినవి కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లేక ఇక్కడే అక్కడనే కనబడుతున్నాయి. తర్వాత జోకని ఒక 25% అయినాయి, మిగతా 70% అట్లే ఉన్నాయి. నిన్న కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లు తిరుగుతారు, రైతులకు దగ్గరికి పోయి వాళ్ళ బాధ తెలుసుకుంటారు. మనం ఇక్కడ ఉంటే మనకు వేరే రకంగా ప్రజల లోపల వాయిస్ పోతుందనే ఉద్దేశం మీకెళ్ళి వాళ్ళు ఏదో చేసినట్టు ఏమో చేసినట్టు మేము తిరిగిన తర్వాత ప్రజలు వాళ్ళ యొక్క మనోభావాలు చెప్పుకుంటూ వాళ్ళ బాధలు చెప్పుకుంటూ చెప్తుంటే మేము ఒక ప్రతిపక్షంగా మేము వాళ్ళకు ప్రభుత్వం సూచన ఇచ్చడానికి మేము తిరిగితే వాళ్ళు తిరుగుకుంటూ 70% ఇక 25% ఉన్నదన్నారు కాంగ్రెస్ నాయకులు, మండల నాయకులు. ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక లిస్ట్ చూడండి, అలా మొత్తం రాయించుకున్న లిస్ట్ ఎంత, జోకిన లిస్ట్ ఎంత తెలితే మీకు అర్థమవుతుంది. 100కు 25 మంది మాత్రమే జోకిరు. ఇప్పటికి ఇంకా 70 ఇంకా 75% ఇంకున్నారు. అవి జోకినలో కూడా ఇంకా సుత్తనం మనం బస్తాలు పోలేదు, ఎక్కడనే ఉన్నాయి, ట్రాన్స్పోర్టింగ్ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ పెట్టి రోడ్డు మీద లైన్ మీద పోయి లారీలను కూడా తీసుకొచ్చి ప్రతి సెంటర్కి పంపించి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా చేసి ఇంటర్ పంపించడం జరిగింది. మరి ఇప్పుడు ఎటు పోతుందా వ్యవస్థ? లోకల్లో మీరు పంపించే బాధ్యత లేదా ప్రభుత్వానికి? లోకల్ స్థానిక నాయకులు దాని బాధ్యత తీసుకోరా? ఏదో చూసుకుంటా చెప్పుకుంటా అంత అయిపోయింది, జోకుడు అయిపోతుంది, తక్కువ. ఒక్క వర్షం పడితే మీ సంగతి తెలుస్తుంది. మేము చెప్తున్నాం, వర్షం కూడా పట్టాడంటే రైతులు మొత్తం రోడ్ ఎక్కుతారు, ఆఫీసులలో పోసే పరిస్థితి కనబడుతుంది. మొలకలు ఎత్తినా కానీ మొత్తం తీసుకునే బాధ్యత మీదే ఉంటుంది, ప్రభుత్వాన్ని. ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ నాయకులు మరి బడేపై చోటపై అనుకుంటా పక్క కూర్చుంటే మినిస్టర్ సీఎం గారు కూడా పక్కపండి కూర్చుని ముచ్చట పెట్టచ్చు, వాళ్ళు మాట్లాడుకోవచ్చు. కానీ అయ్యా మా పరిస్థితి ఇట్లున్నది, మా బియ్యం మీరు తీసుకుంటలేరు, మరి తీసుకోరని చెప్పరాలేదా? చెప్తే తీసుకోడా? ఇది ఏంటంటే ఇంత నిలువ ఉన్నది దాన్ని ఏమని చెప్పి ఇదొక మా అభండాలు ఎత్తారని చెప్పి ఇదో తీసాడు సెంట్రల్ గవర్నమెంట్ వారెత్తి అయిపోతాను. అది కాదు, ఏ విధంగానైనా జోకాలే, స్టాక్ చేయాలి, ఆ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడానికి అందరూ ప్రయత్నించాలి. బీజేపీలు కూడా ప్రయత్నించాలి. ఎందుకు ప్రయత్నించదు? ఖచ్చితంగా ఇక్కడ ప్రాతిథ్యం వహిస్తున్నారు కాబట్టి
బీజేపీ మినిస్టర్లు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఒక గింజ లేకుండా మొత్తం కొనుగోలు చేసేటట్టు తర్వాత బియ్యాన్ని వాళ్ళు కొనుగోలు చేయాలని చెప్పి ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేసుకొని తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని ఒకరి మీద ఒకరు సంభాషించుకుంటూ మా బాధ్యత అని చెప్పి అంటే నష్టపోయేది రైతులే. ఇంత కేసీఆర్ అప్పుడు ఆయనతో మాట కూడా మాట్లాడలేదు, అయినా కానీ మొత్తం కొనుగోలు చేసిండు, ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేసిండు. ఇప్పుడు అదే ప్రకారంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మన ముంజంపల్లిలో పోతుంటే రైతులు స్థానిక కాంగ్రెస్ నాయకులై మాత్రమే జోకున్నారు, మిగతా వాళ్ళే ఒక సామాన్య రైతులే జోకలేదు అనేది ఒకటి వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ. ఇదేం పద్ధతి? కాంగ్రెస్ నాయకులే మొత్తం మాయ జోకిన తర్వాత ఇంకోలే జోకారు, ఇది పద్ధతి కాదు. ఖచ్చితంగా గౌరవ మీడియా మిత్రులకు నమస్కారం. తమ్ముడు రైతు దేవేందర్ చెప్పినట్టుగా దాదాపు 40 రోజులు అవుతుందన్న ఈ వడ్లు జోకలేదు. ఇక్కడ ఈ కొండాపూర్లో, ఎండపల్లి మండలం కొండాపూర్ ఐకేప్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ అధికార పార్టీకి చెందినటువంటి నాయకులకు సంబంధించిన అనుచరుల వడ్లు మాత్రమే వాళ్ళు జోకుతా ఉన్నారు, మమ్మల్ని పట్టించుకుంటలేరు అన్న. దాదాపు ఇక్కడ ఒక 10% కూడా వడ్లు జోకుడు కాలేదని చెప్పి తమ్ముడు రైతు ఆవేదన చెందుతా ఉన్నాడు. వాస్తవంగా మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మండలానికి సంబంధించినటువంటి తహసీల్దార్ కానీ, ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కానీ స్పష్టమైన ప్రకటన చేయాలి. కాంగ్రెస్ వాళ్ళే జోక్తాడా, వాళ్ళ అనుచరులే జోక్తాడా, లేకపోతే రైతులే జోక్తాడా అనేది వారు స్పష్టమైన ప్రకటన చేయాలి. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు ఇప్పటి వరకు జగిత్యాల జిల్లాలో ధర్మపురి నియోజకవర్గంలో ఎంతవరకు ప్యాడీ కొనుగోలు చేసినాము, ఇంకెంత పెండింగ్ ఉన్నది, ఎన్ని రోజులలో ఆ ప్యాడీని మేము కంప్లీట్ చేయగలుగుతాం అనేది వారు స్పష్టమైనటువంటి రిజల్ట్ స్పష్టంగా వారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రైతులకు భరోసా కల్పించాలని చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. పెద్ద గ్రామం మండల కేంద్రం నేడు ఎండపల్లి గ్రామంలో సుమారు 2,000 క్వింటాల వడ్లు పండినాయి, 20,000 క్వింటాల వడ్లు పండినాయి. ఇప్పటికీ నేటి వరకు పొలాలు కోసి నెల రోజులు అయిపోయింది, అయినా ఒక 8 నుంచి 9,000 క్వింటాలు మాత్రమే జోకిర్రు వెళ్ళిపోయినాయి. జోకిన వడ్లలో కూడా ఒక 4,000 క్వింటాల వడ్లు ఇక్కడే ఉన్నాయి. ఏమన్నంటే ట్రాన్స్పోర్ట్ కొరత అంటుర్రు, లారీలు వస్తలేవంటుర్రు. మరి అధికారులు వీటి మీద చర్య తీసుకొని ప్రత్యేకంగా ఇంకా 12,000 క్వింటాల వడ్లు ఇక్కడే కళ్ళంలోనే ఉన్నాయి. మబ్బులు వస్తున్నాయి, దాదాపు ఎండాకాలం మొత్తం అయిపోయింది. రెడ్ అలర్ట్ జారీ చేస్తున్నారు. ప్రభుత్వం ఏమో 10 తర్వాత బయటికి వెళ్ళకుండా అంటుండ్రు. ఇప్పుడు చూసినట్టయితే సుమారు 100 మంది రైతులు ఉన్నారు. ఏ రంగంలోనైనా వాళ్ళకు సమయం కేటాయిస్తే 10ంటికి పనులు చేసుకొని ఇంటికి పోయే పరిస్థితి. కాకపోతే రైతు మాత్రం వడ్ల కోసం కళ్ళంలోనే ఉంటుండు. పరదలేకి ఇట్లా పెడితే ఇట్లా జింపుతే చినుగుతున్నాయి. అటువంటిది రైతులు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా సెంటర్లలోనే పడిగాపులు కాస్తుర్రు. నేటికి కూడా ఇంకా కూడా గన్నింగ్ బ్యాగ్ల కొరత ఉంది, ట్రాన్స్పోర్ట్ కొరత ఉంది అని చెప్పి జోకడం లేదు. ఇదే విధంగా కొనసాగినట్లయితే రేపు వర్షాపాతం ఇట్లా వర్షాలు పడ్డట్టయితే రైతులందరూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. ఇంకనైనా ప్రభుత్వం, స్థానిక మంత్రివర్యులు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి వడ్లు తొందర కొనేటట్టు మా ఎండపల్లి గ్రామంలో 12,000 క్వింటాల వడ్లున్నాయి. ఇంకా దీని మీద సంబంధిత అధికారులైన తహసీల్దార్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి వీలైన త్వరగా ఆదేశాలు జారీ చేసి వడ్లు కొనుగోలు తొందర చేపట్టే విధంగా చర్యలు తీసుకోగలరు. లేని ఎడల మా రైతులందరం కలిసి రైతుల సమక్షంలో ఇంకొక 2-3 రోజులు చూసి ఎక్కడికక్కడే రహదారుల మీద రాస్తారోక వేసి మా అడ్లు మొత్తం కొనే విధంగా కొనేంత వరకు మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ను స్తంభింపజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రైతులు కూడా ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం రైతులను చిన్న చూపే చేస్తుంది. అప్పుడు యూరియా బస్తాల ధర కానుంచి చూస్తే అప్పుడు బస్తాల ధర పెరిగింది. సరేలే, రైతుకు వేరే ఎవరికైనా నష్టం వాటిల్తే ఇంకో బిజినెస్ షిఫ్ట్ అవుతారు. రైతులు మాత్రం లాభమైనా నష్టమైనా వాళ్ళకు తెలిసింది వ్యవసాయం ఒకటే, అదినే పట్టుకొని ఉంటారు. రైతు ఎప్పుడు కూడా లాభం కోసం చేయడు, తన జీవన విధానం ఇది అని చేస్తాడు. దీన్నే ఆసరా తీసుకొని నేటి ప్రభుత్వం మాత్రం రైతును మొత్తం చాతగాని వ్యక్తులుగా చూసి ప్రతి విషయంలో రైతు మీద భారం మోపుతుంది. దీనికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించక తప్పదు. అప్పుడు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఒక బస్తాకు కిలో కటింగ్ అయితేనే ఇన్ని తింటురు అన్ని తింటురు అని మాట్లాడిర్రు. మరి ప్రస్తుతం 2 కిలోలు అయింది, ఇప్పుడు 3 కిలోలు కటింగ్ అడుగుతురు. 3 కిలోలు అంటే సుమారు క్వింటాలకు 7 కిలోలు. 7 కిలోలు అంటే తక్కువ కాదు. ప్రభుత్వం ఏమో మద్దతు ధర ఇస్తున్నామని చెప్పి ఫ్లెక్సీలు కడుతుంది. మరి ఇక్కడ ఫీల్డ్ మీదకి వచ్చి చూస్తున్నామో మద్దతు ధరలో దాదాపు 7 క్వింటాలు అంటే 7-8% ఈ రూపకంగా నష్టం జరుగుతుంది. ఇదే కాకుండా మళ్ళీ కొత్తగా ఏమంటారు అంటే వ్యాన్లు రావాలంటే బస్తాకు రూపాయి రైతు చెల్లించాలంటుండ్రు. ఇదొక నష్టం. ఇది కాకుండా తీరా మిల్లులకైనాక మిల్లర్ కూడా ఎంతో కొంత కటింగ్ కావాలంటుండ్రు.
ఎన్ని రకాల నష్టం భరిస్తాడు రైతు. ఈ విషయంలో ప్రభుత్వం కానీ అధికారులు కానీ వీలైనంత త్వరగా చర్యలు తీసుకొని వడ్లను పంపించగలరని మా యొక్క మనవి. జై తెలంగాణ.